గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది. టీపీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఇక రేపో మాపో టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. రాహుల్ గాంధీ గారిని నేను కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఢిల్లీకి వచ్చినాం కాబట్టి వారిని సమయం అడగడం, వారు ఇవ్వడము, ఇలా మర్యాదపూర్వకంగా వారు కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చిన కొన్ని విషయాలు కూడా వారికి చెప్పడం జరిగింది. వీలైన త్వరలో క్యాబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది. వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణం గురించి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల గురించి, జై బాపు జై భీమ్ కార్యక్రమాల గురించి వారికి వివరించడం జరిగింది. వారు ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. సరే, ఈరోజు మీటింగ్ ఉంటుందా లేకపోతే మళ్ళీ ఒకసారి ఉంటుందా మీటింగ్? చూడాలి మరి. కేసీ వేణుగోపాల్ గారు అన్ని డీటెయిల్గా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ ఉంటుందా, మళ్ళీ పిలుస్తారా అనేది ఇంకా తెలియరాలేదు. మొత్తానికి త్వరలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు కమిటీతో పాటు మిగతా కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఉండమన్నారా వెళ్ళిపోమన్నారా? ఆ డిస్కషన్ ఏం రాలేదు. క్యాబినెట్ విషయానికి వస్తే మా అభిప్రాయాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 2 మార్లు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్కి చెప్పడం జరిగింది. ఖర్గే, రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. వీలైన త్వరలో వారు చేస్తారని ఆశిస్తా ఉన్నాం. అది మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం కదా. క్యాబినెట్లో బీసీలకు తగు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతూనే ఉన్నాం.